వాటర్ మరిగించి పిండి కలుపుకున్నాం కదా మనము, ఇలా ముద్దలుగా చేసుకొని కొంచెం పీట పైన పొడిపిండి చల్లుతూ మెల్లగా చేసుకోవాలి. అలా కొద్ది కొద్దిగా మళ్ళీ పీటకి అతుక్కుపోతుంది. గోధుమ చపాతీ చేసినంత ఈజీగా అయితే రాదు, కానీ చేస్తుంటే అలవాటు అయిపోతుంది రోజు. ఇలా సన్నగా చేసుకొని పెంక వేడైన తర్వాత దానిపైన వేసుకోవాలి. అంచులు సన్నగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పెంకపై వేసుకోవాలి. ఇటు సైడ్ పైన పొడిపిండి వేసి మనం చేసినాం కదా రొట్టె, దానిపైన వాటర్తోని రుద్దుకోవాలి. మొత్తం రొట్టెకు మొత్తం అప్లై చేసుకోవాలి వాటరు. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఉల్టా వేసేయాలి. మంట అయితే ఫుల్ పెట్టొద్దు, కొంచెం సిమ్లో మీడియం పెట్టుకోవాలి, రొట్టె మాడకుండా ఉంటుంది. కొంచెం ఓపిక అయితే ఉండాలి. జొన్న రొట్టెలు చేయాలంటే అంత ఈజీ కాదు, కానీ చేస్తుంటే మాత్రం వస్తుంది ఖచ్చితంగా, రాదని సమస్య ఏం లేదు. ఇంతకుముందు వీడియోలో పిండి ఎలా కలుపుకోవాలో చూపించాను, ఆ వీడియో చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.